కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం విజయవాడ జైల్లో జోగి రమేష్ అలాగే అతని సోదరుడు రాము ఉన్నారు. జోగి రమేష్, జోగి రాముపై 16 పేజీల రిమాండ్ రిపోర్టు సిద్ధమైన పరిస్థితి. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఆర్టీవీ ఇన్ఫాక్ట్ ఆ రిమాండ్ కాపీని మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఆ కాపీ ఆర్టీవీ చేతిలో ఉంది. డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కల్తీ మద్యం కేసులో A18 గా ఉన్నారు జోగి రమేష్, A19 గా జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ పెడన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో జోగి రమేష్ ని, జోగి రాముని ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరుస్తున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో 2006 నుంచి 2019 వరకు జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి రమేష్, రాము కలిసి బిజినెస్ చేశారు అన్నది ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సందర్భం. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్లు జోగి రమేష్, జోగి రాముకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2022 జూన్లో 8 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్ కు అందజేస్తున్నట్టుగా ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సందర్భం. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందనేటువంటి అతిశక్తి లేదు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఆ రియాక్షన్స్ మొదలవుతున్నాయి. ఇటు వైసీపీ ఏ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుందో మనం చూసాం. ఇదంతా కూడా తమ మీద కక్ష సాధింపు చర్యని అంటూ ప్రస్తుతం ఆ కుటుంబం కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది.